అండ్ ఈరోజైతే పిల్లలకి బిర్యానీ అని తీసుకుందామని చెప్పి మనం వీరం పార్క్ ఎదురుగా ఖాళీ హౌస్ కాడికి వచ్చామండి. అయితే ఖాళీ లేదు, ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్ కొంచెం బిజీగా ఉన్నాయి. ఈరోజు అంటే లాస్ట్ రోజు కదా మన 2024కి 31st. ఈరోజు అందరూ కూడా బిర్యానీలోను రోస్ట్ ఫ్రైడ్ రైస్ రోస్ట్ బాగుంటుంది హడావిడిగాను. ఈరోజు క్రిస్మస్ అదే మన న్యూ ఇయర్ హడావిడి వస్తాను. అసలు చాలా జనం ఉన్నారు ఇక్కడ, ఖాళీ లేదు. ఖాళీ హౌస్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్గాను. వీరం పార్క్ ఎదురుగానండి. అసలు ఆదివారం బజార్లో అయితే అసలు ఖాళీ లేదు, అన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కువ ఈరోజు. అయితే మా వాడిని అయితే లైన్లో నుంచి పెట్టారండి బిర్యానీకి, మా రిషిని. ఖాళీ లేదు అసలే, బాగుంటుంది. ఇప్పుడైతే మేము పార్సల్ తీసుకున్నప్పుడు అక్కడ తందూరి అమ్ముతారు, తందూరి తీసుకుంటే వెళ్దామండి. తందూరి చికెన్ కనుక తందూరి ఎలా ఉందో చూసి తీసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే మన తందూరి చికెన్కి అయితే వచ్చాం, తీసుకుందాం తందూరి చికెన్. ఇదిని అరే ఏం చేస్తారా? నూడిల్స్ ఫ్రైడ్ రైసా? నూడిల్సా? బా హాయ్ చెప్పరా రాజు, హాయ్ చెప్పరా బా. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రైడ్ రైస్ రాజు అండి పేరు. ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ చాలా బాగా చేస్తాడు. మనకి వంటలు కూడా కావాల్సి చేస్తాడండి అందరికీ. ఇందా తీసాను బా తందూరి, తీసాను. ఆవిడ వంటలు కూడా చాలా బాగా చేస్తాడండి, బాగుంటాయి. ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగా చేస్తాడు మావాడు. తందూరి చికెన్ అన్నీ ఉన్నాయి దగ్గర, తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పిల్లడికి నూడిల్స్ కావాలంటే వచ్చాం మళ్ళీని. మనమైతే నూడిల్స్ చేయించాం. ఫ్రెండ్స్ క్యాబ్ బిర్యానీ అంట రెడీ చేస్తున్నారు. క్యాబ్ బిర్యానీ చేస్తారండి, క్యాబ్ బిర్యానీ ఉంటున్నారు. బిర్యానీ చాలా బాగుంది, బాగా తయారు చేశారు. అరే బాగా నాకు నూడిల్స్ చేయరా, అయిపోతున్నా లేట్ అయిపోతుందా? రొయ్య బిర్యానీయా? రొయ్య చేప, రొయ్య చేప బిర్యానీ అంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ రెస్టారెంట్లో ట్రై చేద్దామండి, బాగుంది. నూడిల్స్, చికెన్ నూడిల్స్. నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి, అయితే వెళ్ళిపోదాం మనం. కేకులు ఎల్లుదారులు కూడా ఉంటాయి, మనం తీసుకుందాం. ఇప్పుడు అక్కడ రూపాంతర దేవాల నుంచి లైటింగ్ సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది కదా. అయితే మేము కేక్కి వెళ్ళి వస్తున్నామండి. ఈరోజు నైట్ కేక్ వద్దామని, 31st నైట్ కదా, అందు గురించి అని మేము ఈరోజు కేక్కి వెళ్ళాం రిషి నేను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. కొన్ని గంటల్లో మనకి హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన రూపాంతర చూడండి చక్కగా లైటింగ్తో మంచి నిండుగా ఉంది. మన క్రిస్మస్ హడావిడి కూడా చాలా బాగా చేశారు దీంట్లోనూ. మన
పెద్దంతుని దగ్గర రూపాంతర దేవాలయం చూసాను. అదే చాలా బాగుంది. లైటింగ్ కూడా చాలా బాగా కట్టారు. ఇంట్లో ఆరాధనలు కూడా చాలా బాగా చేస్తారు. క్రిస్మస్ ట్రీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అసలు ఒక రకంగా ఒక రేంజ్లో ఉంది. లైటింగ్ అయితే చాలా బాగుందని చాలా ఆధార కూడా వేసారు. లైటింగ్ అన్నీ కూడా రూపాంతర దేవాలయం. రే రే మీ అమ్మకంటే కుర్చీలు దగ్గర కొంచెం రే రిషి ఏం చేస్తుండ అక్కడికి వెళ్ళి కొంచెం వీడియో తీస్తావా? వెళ్ళి జోషన్ కడికి వెళ్ళి అలాగే తెచ్చారు. గోడ నాని గారు వారికి కూడా స్వీట్స్ తీసుకొచ్చారు. నాని గారు అందరం తీసుకోవడం మనం చెప్పడం అదే ప్రార్థించాక మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా తండ్రి 2025 సంవత్సరంలో నూతనమైనటువంటి చిమ్మగారు దగ్గర నాని గారు వారి భార్య నారాయణ గారిని బట్టి సంఘం యొక్క సహవాసంలో వాక్యంతో అన్నిటిలో కూడా ఆనందించగలిగేటట్టుగా వారికి ఎన్ని బాధలు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు ఉన్న ప్రభువునందు అవన్నీ కష్టమే. గారు చిక్లే ఇస్రాయేల్ గారు అటే ఉంటారు చూడండి. మరుగు జయానందరావు గారు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అయితే చర్చ అయితే అయిపోయిందండి. నైట్ ఇప్పుడు 1:30 అయింది. అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆరాధన అయితే చాలా బాగా జరిగింది. చర్చిలో అన్నీ కూడా చాలా బాగా చెప్పాడండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎరా ప్రవీణ్ హ్యాపీ న్యూ ఇయర్. కమాన్ అందరూ కలిసి చెప్పండి. మన సబ్స్క్రైబర్లందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2025 శుభాకాంక్షలు. కొత్త నూతన సంవత్సరంలో అందరూ కేకులు కట్ చేసుకుని అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ప్రవీణ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పవా? ఎవరికి? హ్యాపీ న్యూ ఇయర్ బాబా. సిరి ఏది? సిరి 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 హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు 2 అయిందండి. మా వాళ్ళు చర్చి నుంచి వచ్చారు. ఇప్పుడే కేక్ కటింగ్ చేస్తున్నారు. మరి ఇంతవరకు నా తండ్రి నాయన మాకు ఎటువంటి తండ్రి ఇంతవరకు సంతోషంగా ఉన్నాం ప్రభావ. పొందన తండ్రి ఆయన దూరస్తున్న నాయన మరి నన్ను కమల్ని జ్ఞాపకం చేసుకుని వారికి కూడా వారికి దయచేసి మరి సంవత్సరం అంతా కాసు కాపాడినందుకు స్తోత్రాలు చూపించుకున్నాం ప్రభావ. అలాగే తండ్రి శేఖర సంఖ్యని ప్రభావ నిద్ర బిడ్డలను కూడా నా తండ్రి ఇంతవరకు కాసి కాపాడారు ప్రభావ. అందరికీ వందనాలు ప్రభావ. అలాగనే ప్రసాడు మరియు నిద్ర బిడ్డలు కూడా కాసి కాపాడు తండ్రి. అలాగే నన్ను తండ్రి ఆయన క్షేమంగా ఉంచుతండి. ఆయన అంతా అనారోగ్యంగా ఉన్న తండ్రి నేను కాసి కాపాడు తండ్రి. ఆయన చూపించుకుంటున్నాను ప్రభావ. మరి ఈ సంవత్సరం మరలా సంవత్సరం వరకు తండ్రి నా కుటుంబంలో ఎటువంటి లేదు తండ్రి. నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నా తండ్రి మేము సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరూ. కార్తీక్ హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా చెప్పండి రా. అరే ఎక్కి దయలారండి కేక్ కోతున్నారు. కమాన్ కమాన్ టైం 2 అవుతుంది. రండిరా. అందరూ
ఇదో కేక్ తినిపిస్తా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి అందరికీ. అది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. కేక్ పెట్టి థ్యాంక్స్ ఇచ్చుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. కార్తీకుడు ఏంటి అనుకుంటాడు రా. కార్తీక్ చెప్పారా తాతలకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు మరి. నేను హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చాక్లెట్